श्रीगुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमः। భగవద్గీత జ్ఞానయోగంలో ఈరోజు మనం 15-16 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ మానవలోకంలో 4 వర్ణాలు నాచే సృష్టించబడ్డాయి, సత్వాది గుణముల విభాగమును అనుసరించి, మరియు నేను ఏ కర్మకు కర్తృత్వం వహించను, నాకు కర్మఫలముల యందు ఆపేక్ష కూడా లేదు. ఈ విధముగా ఎవరైతే నన్ను తెలుసుకుంటారో, అంటే నన్ను తన ఆత్మగా ఎవరైతే తెలుసుకుంటారో ఆ జీవుడు కూడా కర్మ ఫలాలపై ఆపేక్ష లేకుండా కర్మలను ఆచరించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి అతడు కూడా కర్మబంధములచే బంధింపబడడు అని ఉపదేశించారు. ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగానే కర్మలను ఆచరించారు అని ఈ 15వ శ్లోకంలో చెబుతున్నారు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైః అపి ముముక్షుభిః. పూర్వులైన ముముక్షువులు కూడా ఈ విధముగా తెలుసుకొని కర్మలు చేశారు. మోక్షం కావాలని అనుకుంటున్న ముముక్షువులు కూడా చాలామంది నా వాక్యాన్ని అర్థం చేసుకొని, ఏమిటా వాక్యం అంటే కర్తృత్వం లేకుండా కర్మఫలమునందు ఆపేక్ష లేకుండా కర్మ చేయటం. ఈ విధంగా వారికి విహితమైన కర్మలను చేశారు. కురు కర్మ ఏవ తస్మాత్ త్వం. నువ్వు కూడా నీకు విహితమైన సత్కర్మ ఆచరణ చేయాలి. పూర్వైః పూర్వతరం కృతం. పూర్వులచే చేయబడిన ఎంతో పురాతనమైనట్టి ఈ కర్తృత్వ రహిత నిష్కామ కర్మమునే చేయుము. శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే ఉపదేశించారో, కర్తృత్వం లేకుండా నిష్కామ కర్మమును చేయమని ఉపదేశించినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకొని మోక్షమునే కోరుకునే ముక్షువులు కూడా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పూర్వులచే చేయబడినటువంటి చాలా పురాతనమైనటువంటి ఈ నిష్కామ కర్మను ఆచరిస్తున్నారు. కాబట్టి నీవు కూడా కర్తృత్వం వహించకుండా నీకు నిర్దేశించబడినటువంటి కర్మను నిష్కామంగా ఆచరించు అని బోధిస్తున్నారు పరమాత్మ. ఈ శ్లోకం ద్వారా పరమాత్మ మనకు కర్మ యొక్క ఆవశ్యకతను బోధిస్తున్నారు. మోక్షం కోరుకునేవారు కూడా కర్మను పూర్తిగా వదిలివేయకూడదు. ఎందుకంటే కర్మ అనేది ఈ ప్రపంచంలో జీవించటానికి ఒక అనివార్యమైన కర్తవ్యం. కర్మను కర్తవ్యంగా నిస్వార్థంగా చేయాలి. ఫలితం మీద దృష్టి పెట్టకుండా కర్మ చేసే మార్గాన్ని అనుసరిస్తే కర్మబంధాలు అంటుకోక మోక్షానికి మార్గం సుగమం అవుతుంది. కురు కర్మైవ, కర్మమునే చేయుము అని నొక్కి చెప్పటం వలన అనాసక్త కర్మ యొక్క ప్రాముఖ్యత తెలుస్తోంది. పూర్వతరం అని చెప్పినందువల్ల ఈ నిష్కామ కర్మ మార్గము కొత్తగా పుట్టింది కాదు, ఎప్పటి నుంచో అనాది నుంచి ఎంతోమంది ఆచరిస్తున్నారు అని కూడా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఇట్టి కర్మాచరణముపై విశ్వాసము ఉంచి ఆచరించి తరించాల్సిందిగా శ్రీ భగవానుడు మనందరికీ ఉపదేశిస్తున్నారు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. 16వ శ్లోకం. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజిజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కిం కర్మ కిం అకర్మ ఇది కవయః అపి అత్ర మోహితాః. చాలా పెద్ద పెద్ద మేధావులు, పండితులు, బుద్ధిమంతులు అందరూ కూడా మోహితులు అవుతున్నారు. సరిగ్గా అర్థం కావటం లేదు వారికి, మేధావులకు కూడా. ఏమిటి అర్థం కావటం లేదు అంటే, కర్మ అంటే ఏమిటి, కిం కర్మ, అకర్మ అంటే ఏమిటి, కిం అకర్మ. కవయః అంటే మేధావులు, కిం కర్మ కిం అకర్మ ఇది కవయః అపి అత్ర మోహితాః. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, ఈ విషయాన్ని నిర్ణయించటంలో మేధావులు కూడా మోహితులవుతున్నారు. అంటే వాళ్ళు కూడా తికమక పడుతున్నారు, వాళ్ళకు కూడా సరిగ్గా అర్థం కావటం లేదు. తత్ తే కర్మ ప్రవక్ష్యామి, ఆ కర్మ తత్వమును నీకు విశదీకరిస్తాను. ప్రవక్ష్యామి అంటే చక్కగా విపులంగా చెప్తాను. యజిజ్ఞాత్వా మోక్షసే అశుభాత్, ఆ కర్మ మార్గాన్ని చక్కగా తెలుసుకొని అశుభమైనటువంటి ఈ సంసార దుఃఖము నుండి మోక్షసే విముక్తిని పొందుము. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, ఈ విషయాన్ని నిర్ణయించటంలో విద్వాంసులు, మేధావులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. మరి మేధావులు, పండితులే తెలుసుకోలేకపోతే ఇక సామాన్య మానవులు ఏం తెలుసుకుంటారు? కాబట్టి కర్మతత్వమును గురించి నీకు చక్కగా విపులంగా చెప్తాను. దానిని తెలుసుకొని అశుభము నుండి అంటే కర్మబంధములు, ఈ సంసార దుఃఖము నుండి విముక్తిని పొందుము. సామాన్య మానవులమైన మనకు కూడా కర్మతత్వాన్ని తెలుసుకోవటం ఉపయోగమే కదా. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజిజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, ఈ విషయాన్ని నిర్ణయించటంలో విద్వాంసులు, మేధావులు కూడా తికమక పడుతున్నారు. కాబట్టి వచ్చే శ్లోకాలలో కర్మతత్వాన్ని గురించి పరమాత్మ బోధిస్తారు. మనందరం కూడా దాన్ని తెలుసుకుందాము. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.